హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రసం అయితే పెడుతున్నాను. ఎంతో సింపుల్గా, నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక 3 టమాటాలు ఇలాగ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాము. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నాను. ఇది కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుని ఉడికించుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు అందులోకి మనము మసాలా పొడి తయారు చేసుకున్నాము. 1 అర స్పూను ధనియాలు, 1 అర స్పూను మిరియాలు, 1 అర స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోనండి, ఇలా పొడిగా మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. అంతలోకి మనకి టమాటాలు ఇవన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరనివ్వాలి. వేడి ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా మీద మనకి పైన తొక్క అనేది ఉడికిన తర్వాత ఈజీగా వస్తుందండి. ఈ తొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ముందైతే ఇలాగ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ టమాటా చింతపండు బాగా పిసకాలి. ఇందులో గుజ్జు అనేది బయటకు వస్తుంది కదా. ఇదంతా బాగా పిసికి తొక్క అనేది పక్కకు తీసి పెట్టుకోవాలి. నీళ్ళు అనేది వడకట్టేసుకుందాము. ఇలాగా రసం చేసుకోండి, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వడకట్టేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా రోజైనా పెట్టుకోండి, రసం చాలా బాగుంటుంది. ఈ పులుపుకు తగ్గట్టు నీళ్లు తర్వాత వేసుకుందాం మనం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఒక ఆయిల్ గెరిటతో 1 గెరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత 1 అర స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి వేసుకున్నాము. చిన్నులపాయలు ఒక 6-7 దంచినవి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకున్నాము. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు వేసుకున్నామంటే కొంచెం ఎక్కువే వేసుకోండి పసుపు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా పొడి ఉంది కదా, ఇది కూడా వేసుకొని వెంటనే కలిపేసుకొని మనం చింతపండు గుజ్జు గిన్నెలోకి తీసి పెట్టుకున్నాము కదా, ఇందులోకి వేసుకున్నాము. ఈ మసాలా పొడి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. అలా వేసి కలిపేసుకొని చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వేసుకున్న తర్వాత ఈ పులుపుకు తగ్గట్టు నీళ్లు వేసుకుందాము. 1 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. ఇది వేసుకొని ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ దాకా వేస్తున్నాను. కావాలంటే చూసి తర్వాత వేసుకోవచ్చు. మూత పెట్టేసి కొంచెం మరిగించుకున్నాము. ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా సైడ్లు మరుగుతుంది కదా, అప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా రసం అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. మనకి రసం అనేది బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఎంతో సింపుల్గా చేసుకున్నాము కదా ఈ రసము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఉప్పు సరిపోలేదని మళ్ళీ వేసానండి. అంతేనండి, చూసారు కదా, మంచిగా చాలా బాగుంటుంది రసము. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.